తప్ప ఇంకేమి. ఒక చిన్న నూనె కుండ ఇంట్లో ఎంత కుండ ఉంటుందంటే చిన్న నూనె క్యాన్ ఉంటుంది. ఇదో రోజుల్లో స్టీల్ క్యాన్ ఏదో ఉండేది నూనెకి, లేదా చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది. వంట చేసుకోవడానికి ఎంత నూనె తెచ్చుకుంటాం? ఓ కేజీ కొనుక్కుంటాం, తర్వాత ఇంకో కేజీ కొనుక్కుంటాం, అర కేజీ కొనుక్కుంటాం. ఒక చిన్న నూనె కుండ మాత్రమే ఉంది. ఆవిడ దైవజనుడు చెప్తున్నాడు, నిధులు పొరుగువారికి పూలు దొరకగలిగిన వడ్డీ పాత్రలు తీసుకుంటాం. నిండిపోయిన పాత్రలు కాదు కావాల్సిన, వడ్డీ పాత్రలు కాదు. వడ్డీ పాత్రలు అయితే దేవుడు నింపుతాడు, నిండిపోయిన పాత్రలు నింపడానికి. వడ్డీ పాత్రలు ఎవరు తీసుకున్నామన్నాడు. సరే తీసుకొచ్చారు, నాకు వచ్చి అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారుడు లోపలుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోయి. మాటలు అర్థమవుతున్నాయా లేదా? కొంచెం బిగ్గర కలవలే చెప్పండి. బయటికి వెళ్ళి ఎలీషా తెచ్చుకోమని నూనె పాత్రల మాట్లాడు పాత్రలు. కానీ లోపలికి తెలియని తర్వాత ఏమంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది నూనె? ఎవరిచ్చేది నూనె? చిన్న కుండలో నూనె అనుకుందాం. ఇది చిన్న బాటిల్, చిన్న నూనె కుండ ఉంటే ఆ ఒక 20 పాత్రలు చుట్టుపక్కల కాడి ఎంత పాత్రలు తెస్తే ఇది ఎన్ని పాత్రలో వస్తుంది నూనె? ఒక 4-5 పాత్రలు నిండిన తర్వాత నూనె అయిపోతుంది కదా. కానీ అవ్వట్లేదే, నూనె వస్తానే ఉంది. బాధ్యులను సేవడం, నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే ఆఖరి నూనె ప్రవాహం నీ పైన నువ్వు చూస్తావు. అదే పరిశుద్ధాత్మక్షేత్రం. ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు దైవజనుడు. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో, తలుపు మూసుకొని ఒంటరిగా మూయబడిన తలుపు వెనకాల కూర్చో. వడ్డీ పాత్రని ఎదురు పెట్టుకో, వాటన్నింటిని నూనెతో నింపు. నాకు సంతోషం ఏంటంటే అడగలేదు ఎక్కడికి వస్తాయి ఆ నూనె. దైవజనుడు చెప్పినట్టు లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు తలుపు పోయి దేవుడి కార్యములు చేస్తాడని పక్షంలో నువ్వు ఒంటరిగా దేవుడి సన్నిధిలో కూర్చో. పరలోకం నీ కూడా స్పందించడం ఆరంభిస్తుంది. సేవకుడు ఈ రోజున ప్రార్థన కూటాలు పెడతాడు, ఫాస్టింగ్ ప్రేయర్లు పెడతాడు. కానీ సేవకుడు తన స్వతహాగా ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తున్నాడు. మీరు ఇంకోసారి పిల్లలు ఉన్నారు. మాట్లాడుతూ ప్రార్థించిన నీవు సంఘం ప్రార్థించాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్రార్థించని మనము ఏ విధముగా మన సంఘం ప్రార్థించాలని కోరుతాం. నేను చెప్తున్నాను, సేవకుడు ఎలా ఉంటాడో సంఘం అట్లాగే ఉంటుంది. నువ్వు ప్రార్థించే సేవకుడు అయితే నీ సంఘం ప్రార్థించే సంఘం. నువ్వు దశపాదం ఇచ్చే సేవకుడు అయితే నీ సంఘం దశపాదం ఇచ్చే సంఘం. నీవు దానత్వం కలిగిన సేవకుడు నీ సంఘం కూడా చాలా దానం ఇచ్చే సంఘంగా తయారవుతుంది. నీవు పరిశుద్ధత కలిగిన సేవకుడు అయితే నీ సంఘం పరిశుద్ధత కలిగిన సంఘం అవుతుంది. పౌలు గద్దిస్తూ మాట్లాడాడు, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించినవా? దొంగిలవద్దని చెప్పు నీవే దొంగిలవా? సంఘంలో ఏ మార్పు చూడాలని నీవు కోరుతున్నావో ఆ విధముగా మారడానికి సేవకుడు తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోగలిగితే అదే ఉద్యమం. నీవు తలుపు వేసుకొని చూద్దామన్నమాట. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి ఏం చెప్పాడు? లోపల నుండి చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో చెప్పండి, అన్నిటిలో ఆ పాత్రలన్నిటిలో ఏం చెప్పాడు? నూనె పోసి నిన్ను ఒక తట్టులో కూర్చోమని ఆమెతో సెలవీయగా పాత్రలన్నిటి ఆ మాత్రం ఎంత నుండి 5వ వచనం తాను కుమారులను నేను ఆగిందని మీరే చదవండి. ఆ కుమారులు ఏం చేశారు? లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో ఏం చేసింది? నూనె పోస్తున్న తర్వాత పాత్రలన్నీ నిండిన తర్వాత ఆ రోజు చూస్తున్నట్లేదు బిగ్గరగా చెప్పండి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె కుమారుడితో చెప్పగా వాడేమన్నాడు? మరేమీ లేవు. అంతలో తర్వాత మాట అందరు కలిసి చూద్దాం. చివరి మాట సేవకులందరూ దయచేసిన మనం ఏమంటూ చివరి మాట, అంతలో
నిలిచిపోయింది. పాత్రలు ఖాళీగా లేవు. అసలు నాకు ఈ వాక్య భాగాన్ని ఎన్నిసార్లు చదివినా నాకు వల్ల ఆశ్చర్యం. నా మాట వింటడం లేదు, దగ్గర కానీ చెప్పండి. అందరూ రాత్రి ఉన్నానండి. పాత్ర అందరు అలా చూడండి, ఒకసారి అందరు నేను కనబడుతున్నాను చూడండి. పాత్ర ఒక దగ్గర కలవి చెప్పండి. ఈ పాత్రను పట్టుకొని నూనె కూడా పట్టుకొని పాత్రలో పోస్తా ఉన్నాడు. ఆ పాత్ర ఖాళీ ఉన్నంత వరకు నూనె ప్రవహిస్తానే ఉంది. పాత్ర ఎప్పుడైతే నిండిపోయిందో నూనె ఆగిపోయింది. అంటే ఇప్పుడు నూనె దేని బట్టి ప్రవహిస్తుందంటే పాత్ర సైజుని బట్టి కాదు, పాత్రలో ఉన్న ఖాళీని బట్టి ప్రవహిస్తుంది. సో దేవుడి ఎదుటికి నిన్ను ఎంత ఖాళీ చేసుకొని దేవుడి దగ్గరకు వస్తావో అంతగా పరలోకం నుంచి నీ జీవితంలో ప్రవహిస్తూనే ఉంటుంది. నువ్వు నింపబడాలి, అనేకులు నింపాలి. నువ్వు మండించబడాలి, అనేకులను మండించాలి. నువ్వు మండుతూ ఉండాలి, మండిస్తూనే ఉండాలి. నీలో ఉన్న ఖాళీకి తగినట్లుగా దేవుడు ఆయన తన అభిషేకంతో నింపడం ఆరంభిస్తాడు. పాత్రలు అయిపోయింది, పాత్రలు నిండిపోయింది. పాత్రలు నిండిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది. సేవకుడా, ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. నువ్వు ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. ఆ అనుభవంలో నీ పైన ప్రవహిస్తున్న దేవుని అభిషేకం నింపబడిన వాడిగా సేవకెళ్తే, దేవుని శక్తిని అనుభవించిన వాడిగా సేవకెళ్తే అది ఎంత ప్రమాదమో తెలుసా? బాగా వినాలి. నీ అర్హత ఏంటంటే దేవుడి ఖాళీ ఉండటమే అర్థం. ఈ పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాత్రను నింపే పనిలో ఉంటాడు ఆయన. ప్రతి దినము ప్రతి నిమిషం ఆయన ఎక్కడికి వచ్చి నీవు ఆయన శక్తి చేత, అభిషేకము చేత నీవు నింపుకోగలిగినట్లయితే పాత్ర సైజుకి తగ్గట్టుగా నూనె ప్రవహించలేదు, పాత్రలో ఉన్న ఖాళీ తగినట్లుగా నూనె ప్రవహిస్తూ ఉంది. ఈ రోజున ఆ విధమైన జీవితం కొరకు సేవకులు తన జీవితాన్ని ఆక్రమించుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ అదే మాట అన్నాడు, నా కుమారుడా తిమోతి, ఇదిగో పెద్దల హస్త నిక్షేపం వలన నీకు కలిగిన నీలో ఉన్న ఆత్మ వరమును అవరమును ఏం చేయాలి? ప్రజ్వలించి ఫ్యాన్ ఇట్ ఇంటూ ఫ్లేమ్స్, స్టిర్ ఇట్ అప్. నువ్వు దాన్ని రేపు మర్చిపోవద్దు. సేవకుని బలము దర్శనమే. నీకు దర్శనం లేదా విజయం లేదు, నీకు దర్శనం లేదా ఆగిపోతావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకపోతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే టైం అయిపోతుంది, బలం అయిపోతుంది, వయసు అయిపోతుంది, ఏ ప్రోగ్రెస్ ఉండదు, దేవుని కార్యాలు చూడలే. నాకు సంవత్సరాల జీవితం చాలా చాలా సవాలు చేసింది. దేవుడి చేత పిలువబడిన వాడు, తల్లి గర్భంలో ఉండే తన అభిషేకించబడిన వాడు, ఎన్ని గొప్ప కార్యాలు చూస్తుంటాడు సంవత్సరం. సంవత్సరం వలె సంవత్సరం ముందు కానీ సంవత్సరం తర్వాత కానీ ఆ విధంగా దేవుని చేత వాడబడిన వాడు లేడు. అసలు అంత నిర్దైన ఆలోచన సంవత్సరానికి ఎట్లా వచ్చింది? వింటున్నారా? బ్యాంకులను చేర్చినట్టు సింహాన్ని చేర్చినట్టు అష్టాలకు పోవాడు 30 మంది దోచుకొని వసలు కూడా తీసుకొని అసలు వారిని చెప్పేటువంటి ఫిలిస్తీన్లకు కోపం వస్తే ఒక రాత్రి వెళ్ళి 300 నక్కలు తీసుకొని వచ్చి తోక పెట్టి మధ్యలో తిండి. అసలు నాకు ఆశ్చర్యం, ఆ నక్కలని ఏం మాట్లాడింది? 300 నక్కలు పిలిస్తే 300 నక్కలు రావడం కాదు, వారు అటు తిరిగి తిరిగింది 2 అటు తిరుగుతుంటే ఆ రెండింటికి తోకతో కూడా ఏ నక్క కుదురుకుంటే పరిగెడుతుంది కదా. ఆ మొత్తానికి తోకలు కట్టి మధ్యలో దింపిని పెట్టి చాలలో వదిలిపెడితే తెల్లవారిసరికి చేరింది. వాక్యంలో రాయబడిన చేస్తున్న ప్రతి కార్యం దగ్గర యెహోవా హస్తము సంవత్సరం మీద దిగిరా,
యెహోవా హస్తం సంసోను మీద దిగిరాక, యెహోవా హస్తం సంసోను మీద దిగిరాక అంటే సంసోను దేవుని ఆత్మ చేత నడిపించబడుతూనే వచ్చాడు. దేవుని హస్తం చేత నడిపించబడుతూనే వచ్చాడు. సంసోను పరిచర్య దేవుని ఆత్మ ప్రేరణతోనే ఆరంభమైంది. దేవుని ఆత్మ శక్తి చేత సంధించబడటంతోనే ఆరంభమైంది. జోర్యాపులు ఇశ్రాయేలుకు మధ్యలో ఉన్న మహిళదారులు సంసోనుని యెహోవా ఆత్మ రేపటి మొదలు పెట్టిన మాటతో సంసోను పరిచయం ఆరంభమైంది. నీ పరిచయం ఎలా ఆరంభమైంది? చాలా రోజులు ఉపవాసంతో 40 రోజులు 100 రోజులు 120 రోజులు ఉపవాసంతో పరిచయం ఆరంభించి, ఆశతో కన్నీటితో పరిచయం ఆరంభించి, దేవుని ఆత్మ చేత నడిపించబడిన అనుభవంతో ముందుకు వచ్చాం. దేవుని ఆత్మ చేత సంధించబడిన అనుభవంతో ముందుకు వచ్చాం. రాను 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 తెలియకుండానే సేవకుల ఆశక్తి తగ్గిపోతున్న పరిస్థితి. ప్రియతనుజులారా, ప్రభు నా హృదయంలో వచ్చిన మాట, నీ దర్శనమే నీ బలము. నువ్వెక్కడున్నావో కాదు చూడాల్సింది, ఎక్కడ ఉండగలవో చూడాలి. ఏమి చేస్తున్నావో కాదు చూడాల్సింది, ఏమి చేయగలవో చూడాలి. ఈరోజు సేవకులు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నేను చూడగలిగినట్టు నా కన్నులు తెరచి, ఓపెన్ మై ఐస్ దట్ ఐ మైట్ సీ. నేను చూడగలిగినట్టు నా కన్నులు తెరచి, దర్శనం అనుగ్రహించు. చదువుకోసారా నేను కొద్ది నిమిషాలు ముగించేస్తాను. దాని జరిగిన ప్రత్యేకంగా ఉన్నాను. నేను కొద్ది నిమిషాలు ముగించేస్తాను. దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం సంసోను గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సేవకులు చెప్పే అబద్ధమే ఇది. ముగించేస్తాను. పౌలు ఫిలిప్పీ పత్రికలో మెట్టుకు ఫైనల్ 4 సార్లు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. నేను వచ్చిన మీకు చూపిద్దామని నేను చదువుతాను. 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాపును ఎష్తాయోలును మధ్యలో ఉన్న మహేలదానులందరినీ రేపటం మొదలుపెట్టాడు. And the Spirit of the Lord began to stir up Samson. యెహోవా ఆత్మ సంసోనుని రేపింది. మీరు తర్వాత 14వ వచ్చారు, 15వ వచ్చారు. యెహోవా ఆత్మ సంసోనుని ఎలా నడిపిస్తూ వచ్చాడు? 14వ వచ్చి యెహోవా ఆత్మ అతని మీద బలము కలిగి వచ్చింది అన్నమాట. 15వ వచ్చాడు, 14వ వచ్చిన మాట కనిపిస్తుంది. 16వ అధ్యాయంలో సంసోను యొక్క పతనం బాధ ఎంత ఘోర పరిస్థితిలో నేను అక్కడ 2 మాటలు మీకు చూపిస్తాను. సంసోను దెలీలా దగ్గరికి వచ్చిన తర్వాత దెలీలా తన బలముల గురించి తెలుసుకోవడం ఆరంభించింది. 5వ వచనం చూడండి. ఫిలిష్తీయుల సర్దారు ఆమె ఎందుకు వచ్చాము, నీవు అతడు లాభం చేసేంత గొప్ప బలం దేనిలో ఉన్నదో, నేను ఎలా అతడి గెలవచ్చునో తెలుసుకున్నాను. 5వ వచనం తెలుగు బైబిల్లో అతని గొప్ప బలం దేవులో ఉన్నది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమంటే అతని బలం యొక్క రహస్యం తెలుసుకో. నో ది సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్. తన బలం యొక్క రహస్యం ఏంటో తెలుసుకోమా. 6వ వచనం బాగా గమనించండి. నాకు నా గురుడు ఆమె చెప్పండి. కాబట్టి తెలియలాంటిది నీ మహాబలం దేనిలో ఉన్నదో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో అనగా అక్కడే tell me the secret of your power. నీ శక్తి యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పు. నీ మహాబలం దేనిలో ఉందో నాకు చెప్పు. సంసోను యొక్క జవాబు నాకు బాధ అనిపించింది. 7,000 మంది చోరులను బంధించిన ఎడలా, తర్వాత మాట, నేను బలహీనుడనై, మీరే చెప్పాలి. నేను బలహీనుడనై చెప్పాలి, సామాన్యుడనై. నేను బలహీనుడనై సామాన్య మనుషులు ఒకడు అంటే సంసోను తెలుసు సంసోను బలహీనుడు కాదని, సామాన్యుడు కాదని. బాగున్నా సేవకుడ మీ ఎదుర్కొచ్చే ప్రతి శోధన, మీ ఎదుర్కొచ్చే ప్రతి ఛాలెంజ్, ప్రతి సవాలు దేనికో తెలుసా? నేను బలహీనుడిగా చేసి సామాన్యుల్లో ఒకరిగా చేయడానికి. నీవు సామాన్యుడితో పిలువబడినవాడు, అభిషేకించబడినవాడు, దేవుడి చేత పిలువబడినవాడు, దేవుడు నేను నమ్మి పరిచయం. సంవత్సరం అంటాడమ్మా, నువ్వు ఇట్లా చేస్తే బలహీనుడు అయిపోతాను, సామాన్యుడు అయిపోతాను. అబద్ధం చెప్పాడంటే సంసోను బలహీనుడు అవ్వని ఇష్టం.
సామాన్యుడు అవతరిస్తున్నాడు. అబద్ధం చెప్పాడు. 7 మంది చూడలతో కట్టుకున్నాడు. కట్టేది వర్కౌట్. ఫిలిస్తీన్ సర్దారులు వచ్చారు, బంధించలేకపోయారు. అగ్ని తగిన నూలు నీటి కాలిపోయింది. దగ్గర కోపం వచ్చింది. 10వ వచనం, నన్ను ఎగతాళి చేసిన అబద్ధపడు, నేను దేని చేత బంధించవచ్చు దయచేసి చెప్పు. ఆయన అంటాడు, వేరే తర్వాత పనికి పెట్టని తాళులు తీసుకుని వచ్చి కొత్త తాళులను బంధిస్తే మళ్ళీ అదే మన 11వ వచనం అందరూ చూస్తే నాకు సంతోషం. ఆమె చెప్పండి. 11వ వచనం సంవత్సరం నన్ను బంధిస్తే బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకరి వలె సంవత్సరం బాగుంది కాదని సామాన్యుడు కాదు. మరలా అబద్ధం చెప్పాడు, మరలా బంధించింది. ఫిలిస్తీన్లు వచ్చారు, మరలా ఫెయిల్ అయిపోయారు. ఈసారి ఎవరు కోపం వచ్చింది, మరలా ఎగతాళి చేసేవారు. తెలియదు దేని చేతిని బంధించవచ్చు నాకు చెప్పు. అతను నా అత్తాల చేయడం 7 అలిగేలా సరి అని చెప్పాడు. ఆ అల్లింది, మేకుతో చక్కి దెబ్బొట్టింది. ఫిలిస్తీన్ సర్దారులు వచ్చారు, అతని మీద పడ్డారు. ఏమి చేయలేకపోయారు. గౌపులు లేచాడు, చక్క ఊడిపోయింది, మేకు ఊడిపోయింది, అన్నీ వచ్చేసినాయి. ఆమంటుంది, ఇన్నిసార్లు అబద్ధం చెప్పు, నేను అసలు నీకు ఇష్టమే లేదు. వాక్యం రాయబడింది, ఆ మనదిన మాటల చేత అతను బంధించి బాధించి తొందర పెట్టించుకుని అతను ప్రాణం వేసి చావకూడదు. 17 వచ్చింది. అప్పుడు అతను తన అభిప్రాయం అంతగా తెలియజేశాడు. ఏమభిప్రాయం తెలియజేశాడు? తల మీద మాట్లాడితే రాలేదు, నాకు క్షౌరం చేసినాడు. అందరూ చెప్పండి, క్షౌరం చేసినాడు. ఎందుకైనా అతను నాజీలు చేయబడ్డాడు. నాజీలు చేయబడిన వారికి ఆ దినాలలో ఉన్న గుర్తింపు ఏంటంటే తన తల వెంట్రుకలు క్షౌరం చేయడం. నువ్వు నాకు క్షౌరం చేస్తే, ఎప్పుడు క్షౌరం చేసుకుంటారంటే రథం అయిపోయిన తర్వాత. రథము మధ్యలోనే క్షౌరం చేస్తే ఆ రథమును ధిక్కరించినట్లే. ఇంకా నాకు ఆ రథం అవుతుంది, నేను నా జీవితం ఉన్నాను, నేను నార్మల్ మనిషిని అయిపోతాను అనుకున్న వ్యక్తి అనుకున్నప్పుడు ఏం చేస్తే తన తల క్షౌరం చేసేసుకుంటాడు. సో కాబట్టి సంవత్సరం అన్నాడు, నువ్వు నాకు క్షౌరం చేసిన అనగా ఈ నా జీవితంలో బయటకు వస్తే, పరిశుద్ధ జీవితంలో బయటకు వస్తే, ప్రత్యేకతలో నుంచి బయటకు వస్తే, దర్శనంలో నుంచి బయటకు వస్తే, పిలుపులో నుంచి బయటకు వస్తే, దేవుడు నన్ను ఏ పిలుపుతో అయితే పిలిచి నా జీవితం చేశాడో దాని నుంచి నేను బయటకు వచ్చేస్తే బలవనాల నుంచి తొలగిపోయి ఇతర మనుషుల్లో ఒకలాగా అయిపోతా అన్నాడు సంవత్సరం. వాడు అర్థమవుతుందా? సేవకుడు ఇతర మనుషుల్లో ఒకటిగా అయిపోవాలి, బలహీనుడిగా అయిపోవాలని, సామాన్యుడిగా అయిపోవాలని దేవుడు నిన్ను పిలవలేదు. మన మనుషులే సంపూర్ణముగా కొన్ని బలహీనతలు ఉంటాయి, కానీ సేవకులముగా ఉండగా దేవుని దగ్గర మన జీవితాలను ఎందుకు కట్టుకుంటూనే గడుపుతూ ఉండాలి. ఈ స్టోరీ అని చెప్తే చాలా టైం అయిపోతుంది. నీకు తెలుసు, క్షౌరం చేసేసింది, బలవెంట్రుకలు పోయి సంవత్సరాన్ని నిద్రపోచింది. ఈరోజు ఫిలిస్తీన్ సర్దారులు వచ్చారు, అతన్ని బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసినట్టు తెలియలేదు అన్నాడు. ఎంత ఘోర పరిస్థితికి వెళ్ళిపోయాడు. చాలా మంది సేవ చేస్తూ కొంతకాలానికి అసలు దేవుడి శక్తి, దేవుడి హస్తం, దేవుడి సన్నిధి ఉందో లేదో కూడా చూస్తూ కూడా సేవ గడిపించేస్తూ ఉంటారు యాంత్రికంగా. 6 దినాలు జరిగిన కార్యక్రమాలు జరగవు. కారణం ఏంటంటే దేవుడితో సహవాసం తగ్గిపోయింది. అన్కాన్షియస్ గా, అంటే ఏమాత్రం గమనం లేని సేవ చేసేస్తుంటే అలాగే అయిపోయింది. బలవంతంలోంచి తొలగిపోయింది. ఫిలిస్తీన్లు పడుతుంటే ఎప్పటికక్కడ వెలిచిపోతా ఉంటున్నాడు. ఇప్పుడు ఎగలేకపోతున్నాడు, వెలిచిండే అవకాశం లేదు, బలం లేదు. ఎందుకని అతను క్షౌరం అనగా నా జీవితాన్ని వదిలిపెట్టేశాడు. నాకు చాలా బాధాకరమైన రోజు 21 వచ్చిన నా జీవితంలో ఇప్పుడు ఏడవని చెప్పాడు. ఫిలిస్తీన్లు వణికించిన వాడు, ఎవరి పేరు చెప్తే వాడు గజగజ ఊరికి రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది పడ్డాడు. దేవుని శక్తిని బలంలో కనపరిచిన సంవత్సరం, విశాలంగా దేవుని చేత నడిపించబడి దేవుని ఆత్మ చేత రేపబడిన సంవత్సరం. అతను ఏమైపోయాడు చూడండి. అతని కన్నులను ఓడదీసి, ఫిలిస్తీన్ అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాలను తీసుకుని వచ్చి ఇతడి సంఖ్య చేత బంధించి 22వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, అతను బందీ గృహంలో ఏమయ్యాడు చెప్పండి,
తిరగలిస్తాడు. బాగా విన్నాను. అతను బందీ గృహంలో ఏమయ్యాడు? అందరూ చెప్పండి. ఆ 22వ సంవత్సరం బైబిల్ చూస్తారు. 22వ సంవత్సరం అతను బందీ గృహంలో ఏమయ్యాడు చెప్పండి. విడిపించడానికి పిలువబడిన దైవజనుడు, తన ప్రజలను చెరలో నుంచి విడిపించడానికి దేవుడు నమ్మి పిలిచిన దైవజనుడు. తిరగలిసిన వాడు ఏం చేస్తారు? నాయకుడు అందరూ చూస్తున్నారు కానీ చెప్పండి. ఆ తెరలు పెట్టుకొని సంవత్సరం అట్లా తిరుగుతారు. రోజులు అయిపోతున్నాయి. మీటింగ్ తర్వాత మీటింగ్, పెళ్లి తర్వాత పెళ్లి, నిశ్చితార్థం తర్వాత నిశ్చితార్థం, బాప్తిసం తర్వాత బాప్తిసం, తిరిగి విసురుతానే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, బలం గడుస్తుంది, వయసు గడుస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. వృద్ధి లేదు, ప్రోగ్రెస్ లేదు. తిరగలిసిన అనుభవం సేవలు ఆగిపోయాడు. ఎందుకంటే చూసే ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. దృష్టి పోయింది, గుడ్డివాడైపోయాడు. దర్శనం నుంచి పక్కకు వచ్చేసాడు. దర్శనం కోల్పోయింది. సేవ చలవాడైపోతాడు. చాలా మంది మీటింగ్లు పిలిచేస్తారు, పేరు వేసేస్తారు, టైటిల్స్ పెట్టేస్తారు. బాగానే ఉంది. తిరగలిసిన అనుభవం నుంచి సేవడు వచ్చాడు. సేవడు వినాలి. నీవు పనిచేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, బలం కష్టపడుతున్నావు, రాత్రి బలం ప్రయాసపడుతున్నావు, బలం అయిపోతుంది, వయసు అయిపోతుంది, రోజులు గడుస్తున్నాయి. తిరగలిసిన అనుభవం ఆగిపోయేవేమో. ఆ తిరగలి విసురుతున్న సంసోను, ఆ తిరగలి విసురుతున్న బందీ గృహంలో సంసోను హృదయంలో ఒక ప్రార్థన ఆరంభమైంది. ఆ ప్రార్థన వచ్చి స్తంభాల మధ్యలో నిలబడి చేసేది. తర్వాత మీరు చరిత్ర స్పష్టంగా అర్థమైంది. అక్కడ నేను అనుకుంటా, నేను క్యారెక్టరైజ్ చేస్తాను, నేను దాని సారాంశం చెప్తున్నా. ఎందుకంటే నా మాట అర్థమవుతుంది. అందరి బిగ్గరగా చెప్పండి. తిరగలి విసురుతా అనుకుంటున్నాడేమో పక్కన వాళ్ళు. అన్నా, ఆ రోజుల్లో నేను డబ్బు కొడితే దయాన్ని అన్నా, ఆ రోజుల్లో నేను వాక్యం చెప్తే రోగులు స్వస్థపరచబడేవాళ్ళ అన్నా, ఆ రోజుల్లో నేను వేదిక మీద నిలబడితే అన్నా, అసలు ఎంతమంది కిందపడి డొల్లాడి నేర్చి పాపాలు పశ్చాత్తపడి ఎంతమంది రక్షించబడ్డారు అన్నా. ఆ రోజుల్లో నేను సేవ చేస్తే అసలు ఎంత ఉద్యమం ఉండేదన్నా అన్నా. ఆ రోజుల్లో ఇలా ఉండేదన్నా అన్నా. ఆ రోజుల్లో నేను సేవ చేస్తే ఆసక్తి అన్నా. ఆ రోజుల్లో నేను మోసకుంటే 3 రోజులు బయటకు వచ్చేవాడి గదిలో నుంచి అన్నా, బయటకు వచ్చేవాడి కాదు అన్నా. ఆ రోజుల్లో 40 రోజులు ఎడిషన్ మాస్టర్ ఉండేవాడు. ఈ రోజు నేను ఇలాగైపోయానన్నా. సంవత్సరం ఆ బందీ గృహంలో ఆత్మీయ ప్రార్థన సంవత్సరం. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఈసారి మాత్రం నన్ను బలపరచు. Strengthen me, O Lord. Remember me. పిలువబడిన సంవత్సరం బందీ గృహంలో ఆగిపోయాడు. నాకు సంతోషకరమైన మాట ఏంటంటే 22వ వచనంలో 2వ భాగం. అయితే అందరూ చెప్పండి. అయితే బైబిల్ ఇలాంటి మాటలు పెట్టకూడదు. అయితే, అయినను, గాని, కనుక ఇలాంటి మాటల తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అయితే అతను క్షవరణ చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు మరలా తిరిగి పోల్చడం మొదలు పెట్టాను. చెప్పండి. ఆయన తన పిలుపుల గురించి, ప్రభావాల గురించి పశ్చాత్తాపడితే ఏ అభిషేకం అయితే కోల్పోయిందనుకున్నావు, ఏ శక్తి అయితే కోల్పోయిందనుకున్నావు, ఒంటరిగా దేవుని స్థితిలో కూర్చోగలిగితే మరలా తిరిగి పోల్చడం దేవుడు ప్రారంభిస్తాడు. మరలా తిరిగి పోల్పిస్తాడు. ఇదిగో ముందు నువ్వు చూసిన కార్యముల కంటే ఈ తర్వాత సంవత్సరంలో గొప్ప కార్యములు చూస్తావు. హల్లెలూయా. ఇలా విగ్రహ హల్లెలూయా. అక్కడ ఆరంభమైంది ప్రార్థన. ఈసారి పక్కనున్న ఒక బాబు ఉన్నాడు. ఈసరేనా ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళాడు. గుడివాడు ఎవరైనా సంవత్సరం అతను పట్టుకొని నడిపిస్తున్న చిన్న పట్టు. నా మాట అర్థమైంది. బిగ్గరగా మీరు చెప్పండి. 25వ వచనంలో అంటున్నారు. 24వ వచనం ఏమంటున్నారు? జనులు సంవత్సరాన్ని చూసినప్పుడు, సంవత్సరాన్ని చూసినప్పుడు దేశంలో పాటు చేసిన వాడు మరో అనేకుడు చంపిన వాడు మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తన దేవతను స్తుతించి 25వ వచనం బాగా గమనించాలి. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా మరేమన్నారు? మనం సంవత్సరంలో మనం పరిహాసం చేయకూడదు, సంవత్సరంలో పిలిపించడం రండి. తెలుసా, మనం పరిహాసం చేయడానికి సంవత్సరం పిలుతామండి. ఇంగ్లీష్లో రాయబడింది, లైక్ ఎ స్మాల్ శాంసన్ దట్ హీ మే ఎంటర్టైన్ us. మనకు కొంచెం
నవ్వించడానికి, మనకు పరిహాసం చేయడానికి సంస్థలు సేవ కూడా ఇవాళ నెవర్ కాల్ టు బి ఎంటర్టైనర్. నువ్వు ఇతరులను ఏదో ఎంటర్టైన్ చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం ఎడిఫై చేయడానికి, బలపరచడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. డెలివర్ విమోచకుడు ఉండాల్సిన సంస్థలు గ్రైండర్ తిరగలిసిన వాడు ఇప్పుడు గ్రైండర్ ఎంటర్టైనర్ అయిపోతున్నాడు. నువ్వు తిరిగి ఇలా గ్రైండ్ చేస్తూ తిరగలిసిన అనుభవం జీవితం కొనసాగితే చివరకు మిగిలిన కబడి ఉంటుంది. వాకింగ్ చెప్పడానికి కంటెంట్ ఉండదు. ఆయన సేపు 45 నిమిషాలు ఎట్లా దాంట్లో తెలియదు. 4 జోకులు చెప్తావు, 2 కథలు చెప్తావు, చివరిలో మ్యూజిక్ పెడతావు, పాట పాడి ఏడుస్తావు, అందరూ ముందుకు రాకుండా మీటింగ్ బాగా చెప్తుంది అనుకుంటారు. కాదు, మాట్లాడుతున్నాయా ఎంటర్టైన్ అయిపోయిన సంస్థలు రండి మనం ప్రయాసించాలి. ఒకప్పుడు భయపెట్టిన సంస్థలు, దేవుని చేత పాటపడిన సంస్థలు ఎంటర్టైన్ అంటే ఒక ప్రయాసం పడుతున్నారు. ఇప్పుడు సంస్థలు ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి నిలబడి ఏమని, అయ్యా యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందరూ మాట చెప్తాం, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈసారి మాత్రమే నన్ను బలపరచుకోండి. సంస్థలు కూడా ఫిలిస్తీన్తో చచ్చిపోదాం అనుకున్నాడు కానీ చచ్చిపోయాడు. నేను కూడా చనిపోతున్నాను ఆ గీటుతో చనిపోయాడు. కానీ అతను మరణకాలంలో చంపడం వాళ్ళ సోదరుడు జీవితకాలంలో తీర్చుకునే సోదరుడు ఎందుకంటే అధికమైంది. దేవుడు మరలా తిరిగి వాడుకుంటే ఆరంభం కంటే అందరూ గొప్పదిగా చేశాడు. సేవకుడు విన్నా నీ దర్శనమే నీ పరిచయం భావము. చాలా విషయాలు జ్ఞాపకం చేశాను. ఒంటరి గదిలో వెళ్ళాలి, తలుపు మూస్తే నూనె ప్రవహిస్తుందని, నీ దగ్గర ఉన్న ఒట్టి పాత్రలు తగినట్టుగా నూనె ప్రవహిస్తుందని ఆయన పిలిచినప్పుడు ఆయన వారికి పిలిచి అనుగ్రహించి పంపించాడు. అబ్రహామును పిలిచి కళ్ళెత్తి చూడమని చెప్పాడు. ఆ దర్శనం నీకు లేకపోతే, చూడగలిగిన సామర్థ్యం లేకపోతే మనము ఎక్కడున్నాం అక్కడ ఆగిపోతాం కదా. ఈరోజు మాటలతో సవాలు చేస్తున్నాం. దేవుడు మీకు ఇచ్చిన పిలుపు, మీకు ఇచ్చిన వరము, మీకు ఇచ్చిన అభిషేకం, మీలో పెట్టిన ఆయన ఆత్మశక్తిని ప్రార్థన ద్వారా వచ్చి ఒంటరిగా దేవుడు సన్నిధిలో మనం మరలా సేవకులు చెప్తున్నాం. సంఘం ప్రార్థించాలంటే సేవకులు ప్రార్థించాలి. ఈరోజు అలా ఉండటం చాలా సంతోషం. అవసరం సాక్షులు నేను ఫేస్బుక్లో చాలా ప్రపంచ తెలుగు క్రైస్తవులు భయంకరంగా సవాలు చేసిన దైవం సిద్ధమనిగా వారి సాక్ష్యాన్ని విన్నాను. చాలా వృద్ధాప్యులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆ వయసులో ఏ విధంగా గంటలు తరబడి మోకాల మీద ఆయన వాకింగ్ చెబుతూ ఇట్లా నేల మోకరించి నాకు ఇదే గంటలు తరబడి ఇట్లా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. వీడియో ఫేస్బుక్లో చూసి డౌన్లోడ్ చేస్తున్నాను, ఫోన్లో సేవ్ చేస్తున్నాను. అటువంటి పరిశుద్ధులు కుటుంబంలో వారి కుమారులు రోజున మధ్యలో ఉన్నారు. మీరు బలంగా దేవుడు వాక్యం చేసి సంధించుకుంటారు. ఇలా మన ముందు మన పిల్లలు అనేక విస్తారమైన పరిచయం సేవపడ మన ముందు పరిచయం చేసి వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుకొని సందర్భపడడం కాదు. ఈరోజు మనం కేకవేయాలి. తుమ్మిపోయి మరలా మనం దర్శించు నాయన, మరలా నన్ను నేను నాయన, నేను అందుబాటులో ఉన్నాను ప్రభా, నన్ను వాటిలో ప్రభా, నన్ను మండించు నాయన. నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నేను చచ్చిపోవడానికి వచ్చాను. గోధుమ భూమిలో పడి చావుకుంటే ఎలా ఒంటిగా ఉంటుంది, నేను ఒంటిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నీ చిత్తంలో సంపూర్ణం నువ్వు ఏది చిత్తే నా ద్వారా జరిగించు నాయన. ఆ రోజు 2 సార్లు తక్కువ దయచేయండి వేసిన దాని ప్రపంచాన్ని దీనంగా వాడుకోలేదు. మన పితరులందరూ ఈ విధంగా దేవుడి చేత వాడపడ్డారు, మన మీద వాడపడ్డారు. నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి భర్త ఒకటే. ప్రాబ్లం ప్రాబ్లం ఎక్కడ కాదు, భర్త కాదు ప్రాబ్లం, అన్నాల సమస్య. ఏసల్ గారికి నీకు నాకు దేవుడు ఒకటే. ప్రాబ్లం దేవుడు కాదు. బక్సీ గారికి మనకి దేవుడు ఒకటే. ప్రాబ్లం దేవుడు కాదు. దానియేలు గారికి మనకి దేవుడు ఒకటే. దేవుడు మన జీవితాలు అప్పగించుకోగలిగితే మునుపటి కంటే మరి శ్రేష్టమైన అభిషేకంతో వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. దర్శనం కలిగి పనిచేద్దాం.
దర్శనంతో ముందుకెళ్దాం, విస్తారంగా ఆత్మల సంపాదిద్దాం. మనం చివరి దినాలలో లేము, చివరి క్షణాలలో ఉన్నాము. ఆయన ముందు నిలబడిన ప్రలాభమైన మంచి దాసులు అన్న మాట వినడానికి ప్రయాసపడుతూ ఉన్నాము. మనమందరం ఆయన ముందు నిలబడి దేవుడు మనకు అప్పగించిన ఆత్మల గురించి లెక్కకు చెప్పాల్సిన సమయం చాలా దగ్గరలో ఉంది. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయగలగాక. ప్రార్థన చేద్దామంతా సర్వీసులు పెడతారు. ఎంత ఆలోచన వస్తుంటారు. ఒక్క నిమిషం మీరే మీ స్వరం అయితే విద్యంగా ప్రార్థన చేస్తారు. ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభావ మీరే మీ సంఘాన్ని ఏ విధంగా గట్టిగా ప్రార్థన చేయాలని చెప్తారు. ఆ విధంగా ప్రార్థన చేయండి. బిగ్గరగా హల్లెలూయా స్తోత్రం చెప్పకుండా ప్రార్థన చేయండి. ప్రభావ నన్ను మండించున్నాయి, బాబా అయ్యా నన్ను మండించున్నాయి. నేను తద్వారా నా సంఘాన్ని మండించు, నన్ను మండించి తద్వారా నా గ్రామంలో మండించు, నన్ను మండించి తద్వారా నా కుటుంబాన్ని మండించు, నన్ను మండించి తద్వారా నా పట్టణాన్ని మండించున్నాయి. లార్డ్ సెట్ మై హార్ట్ ఆన్ ఫైర్. ఆయన నా హృదయాన్ని మండించి నీ ఆత్మ అగ్ని చేత మండించు. చల్లారిపోయాను. ప్రార్థించారు. ఒక్క నిమిషమే, ఒక 2 నిమిషాలు కాదు, 120 సెకండ్లు చక్కబడి తిరిగిపోతున్నాను. ఎవ్వరు మౌనంగా ఉండదు. ఆకాశం తప్పని చేతి బిగ్గరగా కేకలేద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళిపో, మరణాన్ని దర్శించాను. తిరగలు విసిరేది ఆగిపోయాను ఆయన, బంధితులు ఆగిపోయాను ఆయన. అయ్యా నేను మరణాలను దర్శించాను. మరణ అభిషేకం ఒలిపించాను, మరణ ఆసక్తి ఒలిపించాను, మరణాలను రాబెట్టాను, మరణాలను మండించాను. నువ్వు ఆగిపోయిందని ఒంటరిగా గదిలో కల్పిస్తున్న అనుభవంలోకి వస్తున్నాను. నన్ను మండించిన చేస్తారు. నాకు మీ స్వరాలు కనపడుతుంది. 9 నిమిషాలు అయిపోయింది. దేవుడు ఆత్మ మధ్యలో పనిచేస్తూ ఆయన మనం సంధిస్తూ ఉన్నాడు. సేవకుడా నీవు సేవకుడైతే నీ గ్రామానికి, నీ దేశానికి, నీ పట్టణానికి నువ్వు ప్రథమ పౌరుడుగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. నీ ద్వారానే నీ ప్రాంతాన్ని దర్శించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేస్తే ఎంతో మౌనం కూడా